ప్రశ్న ఏమొస్తుంది అంటే ఇంక మావోయిస్టుల శకం ముగిసినట్టేనా? ఎందుకంటే కొత్త రిక్రూట్‌మెంట్ లేదు. ఉన్నవాళ్ళు గూడా అందరూ లొంగిపోతున్నారు. లేదంటే ఎన్‌కౌంటర్‌లయితున్నారు. సో, ఇక మావోయిస్టుల శకం ముగిసినట్టే అనే ఒక చర్చ 2, 3 రోజుల నుంచి ఎక్కువ వినిపిస్తుంది. అంటే అట్లా అనుకోవడానికి లేదండి. ఇప్పుడు శ్రీకాకుళం పోరాటాన్ని మేము అణచివేశాము. హ్మ్. శ్రీకాకుళం సాయుధ పోరాటం అయిపోయిందని ఇందిరాగాంధీ టైంలో ప్రకటించారు. హ్మ్. మరి అదే శ్రీకాకుళం నుంచి ఎంతమంది వెళ్లారు? నిన్న జోగారావు కూడా శ్రీకాకుళం వాడే. హ్మ్. నిన్న చనిపోయిన మొన్న 19వ తారీఖు చనిపోయిన జోగారావు కూడా. హ్మ్. అదే శ్రీకాకుళంలో కూడా ఎన్నో పోరాటాలు జరిగినాయి. హ్మ్. అదే ప్రాంతంలో జిందాల్ వాడు పెద్ద ఎత్తున ఆక్యుపై చేస్తుంటే హ్మ్. అక్కడ ప్రజలు ఆయన కాళికామాత విగ్రహం వాళ్ళు పెట్టి ఎన్నో అడుగుంది గోతులు తవ్వుతుంటే అదే గోతులో కాళికామాత విగ్రహాన్ని వేసి మొత్తంకి జిందాల్ ఫ్యాక్టరీని వెనక్కి నెట్టారు. జిందాల్ మైనింగ్ ని. అట్లాగే సోంపేటలో కాల్పులు జరిగినాయి. అక్కడ వాళ్ళు సెజ్జును ఆపుకున్నారు. కాకరాపల్లిలో సెజ్జును, అవన్నీ శ్రీకాకుళంలో జరిగిన పోరాటాలే. కాబట్టి సాయుధ పోరాటం డైరెక్ట్ గా చేయలేకపోయినా అనేక రూపాల్లో అక్కడ పోరాటాలు అవుతున్నాయి. అప్పటి నుండి శ్రీకాకుళం సాయుధ పోరాటం అణిచేశాక అప్పటి నుండి ఇప్పటి వరకు మనం శ్రీకాకుళంలో ఎంతమంది అమరులను చూసాం, ఎంత మంది చనిపోయారు, వందల మంది చనిపోయారు. పోరాటం ఆగిపోలేదు కదా, వందల మంది అక్కడ నుంచి వచ్చారు కదా. అందుకని మనం ఆ పోరాటం వీళ్ళతోటి అయిపోతుందని అక్కడ సమస్యలు పరిష్కారం అయితే పోరాటం ఉండదేమో చెప్పలేము.